ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారో. తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది, 10 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది. నేను అసెంబ్లీలో పదే పదే అరుస్తుండేవాడిని. ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకొచ్చాం. సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలి. అంటే పారే నీళ్లలో బయట భూమి పైనుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి. అందుకని మనము మన డ్యాముల్లో కానీ లేకపోతే చెరువులు మన కుంటల్లో కానీ లేకపోతే మా వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీయగా ఉన్నాయంటారు. అదే బోర్లో నీళ్లు చూడండి ఉప్పగా ఉన్నాయి, తాగడానికి పనికిరావు అంటారు. సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు, రిజర్వాయర్ల ద్వారా, డ్యాముల ద్వారా పారే నీళ్ళని మనం తీసుకొని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్లు రాలా. మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని. నీళ్లు ఇవ్వడానికి మనము కొళాయిలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాము అన్నది మన ప్రధాన సమస్య. దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని. దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు. మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా, అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడ కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జనాభా పెరిగిపోయింది. 1995లో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు, దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా 2025 సంవత్సరానికిలో ఉన్న జనాభాకు నీళ్లు ఇవ్వలేము. అప్పుడున్న జనాభా వేరే, ఇప్పుడున్న జనాభా వేరే. అందువల్ల దీనికి మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, హేళన కూడా చేశారు. ఒట్టి పేపర్లు ఇస్తే సరిపోద్దా, ఆడ పేపర్లు ఇస్తా ఫోటోలు దిగుతా ఉన్నాడు అని చాలా మంది గేలి చేశారు. నేను దాన్ని ఏం పట్టించుకోలే. ఈరోజు చూడండి ఆ రకమైన పేపర్లు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. మార్చిలో మనము ఆదోనికి కావాల్సినటువంటి మంచినీళ్ల సమస్య మీద ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చూడాల్సిందిగా కోరుతా ఉన్నా. సుమారుగా రాష్ట్రంలో 40 రిజర్వాయర్లకు సంబంధించిన నీళ్లు కావాలని కేంద్రానికి అన్ని కలిపి పంపించినాం. దాంట్లో 8 మాత్రమే అప్రూవ్ అయినాయి. ఆ 8లో కర్నూలు జిల్లాలో ఆదోని ఈరోజు మనకు శాంక్షన్లు వచ్చినాయనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది పులికనుమ రిజర్వాయర్. ఆదోని పంచాయతీ 40 పంచాయతీలకు జనాభాకి ఇంటింటికి కొళాయికి నీళ్లు ఇచ్చేది. ఇది 592 కోట్ల రూపాయలతో మనం పంపించినటువంటి ప్రతిపాదనల్ని వాళ్ళు ఓకే అని చెప్పినారు. ఇది 0.583 టీఎంసీల నీళ్లు 163 గ్రామాలకు తాగునీటి కోసం. అంటే ఓన్లీ ఒక ఆదోన్లో 40 గ్రామాలతో పాటుగా అత్యంతగా వెనుకబడినటువంటి మంత్రాలయాన్ని కూడా చాలా మంది అంటారు, ఏమండి మంత్రాలయంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే లేడు కదా, అక్కడ కూటమి గెలిపించలేదు కదా, మరి అక్కడ ప్రజలకు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారంటే, మా ప్రభుత్వంలో మాకు ఓట్లు వేసారా లేదా అన్నది విషయం కాదు. మేము ఎలక్షన్ల వరకే ఓట్లు సీట్లు చూస్తాం. తర్వాత ఎలక్షన్ల తర్వాత అందరికీ మంచినీళ్ళు ఉండాలా, అందరికీ బాగు కోరాలని ప్రయత్నం చేశారు. మేము మంచినీళ్ళు తెస్తే ఓన్లీ టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు మాత్రమే తాగుతారా, వైసీపీ వాళ్ళు తాగరా? అందరికీ నీళ్లు కావాలి కదా, అందరికీ వసతులు ఉండాలి కదా. అందువల్ల 163 గ్రామాలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ 30 ఉపరితల ట్యాంకుల్ని కూడా ఈ ఆదోనిలో కడతాం. 30 గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కూడా మేము ప్రతిపాదనలను ఓకే చేయించుకున్నాం. ఇంటింటికి పైప్ లైన్ ఇస్తాము, ట్యాప్ కూడా ఇస్తాం. పులికనుమ రిజర్వాయర్ దగ్గరనే, పులికనుమ రిజర్వాయర్ ఎక్కడ ఉంటదంటే ఇది పెదతుమ్మలం దాటిన తర్వాత బసల దగ్గర ఆనుకొని ఉంటది. ఆదోని నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ పులికనుమ రిజర్వాయర్ ఉంటది. అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి 30 ఉపరితల ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటారు కదా, 30 ట్యాంకుల్ని మనం 30 గ్రామాల్లో కట్టి దాంట్లో నుంచి మనము అన్నింటికి నీళ్లు ఇస్తాం.
అంతేకాదు మన టౌన్ కు అవసరమైనటువంటి లేదా గ్రామాలకు అవసరమైన ట్యాంకులు కింద కడితే కష్టం కాబట్టి 4 కొండలను ఐడెంటిఫై చేశాం. పెదతుమ్మలం దగ్గర కొండ పైన, అలాగే జీవసల్లి దగ్గర ఒక కొండ పైన, రంగాపురంలో కొండ పైన, ఆరేకల్లు రాజానగరంలో కొండ పైన, ఇవన్నిటినీ కూడా ఇక్కడ కొండల మీద పెద్ద ట్యాంకుల్ని చేసి, ఎందుకు అక్కడ కొండల మీద సెలెక్ట్ చేసుకున్నాము అంటే మామూలుగా నీళ్లు పంప్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నుంచి తీసుకొని ఎస్ఎస్ ట్యాంకుల్లో నుంచి ఎలక్ట్రిసిటీతో పంప్ చేస్తే ఆ నీళ్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి. అందువల్లే ఆ చివరి నుండి మాకు నీళ్లు రావట్లేదు, ఆ ఊర్లో మాకు నీళ్లు రావట్లేదు అని, మా ఇంటికి నీళ్లు రావట్లేదు అని చెబుతూ ఉంటారు. ఈ కొండ మీద ట్యాంకులు కడితే ఏమవుద్దంటే గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తితో ఆ నీళ్లు కరెంటు లేకపోయినప్పటికీ కూడా మనం పంప్ చేసుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్తా ఉన్నాము. ఇలా పులిచింతల్లో 1.2 టీఎంసీల్లో నుంచి 0.58 టీఎంసీల నీళ్లని మనం డ్రా చేసుకుంటాం 2055 సంవత్సర అవసరాలను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే 2025లో ఉన్నామండి మనం. 2025లో నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను. ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా నీళ్ళని మనం సెట్ చేసుకోవచ్చు, దానికి అవసరాలకు తగ్గట్టుగా పైప్ లైన్లు, ట్యాప్లు ఇచ్చుకోవచ్చు కదా. నేను అలా చేయట్లేదు. రాబోయే 20 ఏళ్ల కోసం 2055లో ఆదోనిలో ఎంతమంది ప్రజలు ఉంటారు, 2055లో ఇక్కడ మంచినీటి అవసరాలు ఎలా ఉంటాయి, ఈ ఊరు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటది, ఈ గ్రామాలు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటాయి అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని, ఈ అప్పటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము పైప్ లైన్లు, ట్యాప్ వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే కూడా మొదలైంది. ఇది గుజరాత్ నుంచి ఒక కంపెనీ వచ్చి ఆల్రెడీ ఆదోనిలో సర్వే చేస్తా ఉంది. దేవుడు దయదలిచి అన్ని కరెక్ట్ గా అయితే నా హయాంలోనే ఈ 2-3 ఏళ్లలోనే పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలయ్యి పూర్తి చేయాలనే గట్టి పట్టుదలలో ఉన్నామని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రయత్నాలు, మనము ఆఫీసర్ని కలిసి ఇస్తున్నది, మంత్రుల్ని కలిసి ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది, అసెంబ్లీలు గట్టిగా మన అవసరాలను డిమాండ్ చేస్తున్నది, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయనే విషయాన్ని, ఈ శుభవార్తని ప్రజలకు తెలియజేయడానికే కూటమి నేతలంతా కూడా మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం. మీరు గత సంవత్సరంతోనే పోల్చి చూడండి. ఈ సంవత్సరానికి, గత సంవత్సరం నీళ్ల పరిస్థితి ఎంత భయానకంగా ఉండేది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈ సంవత్సరం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడెక్కడ నీళ్లు సరఫరా, అంటే ఓల్డ్ గా పాత మోటార్లన్నీ మార్చి కొత్త మోటార్లను ఫిట్ చేశాం. ఎందుకంటే పంప్ చేస్తే తప్ప అక్కడికి పోవు నీళ్లు, అందువల్ల మా మోటార్లను మార్చాం. దాంతో కొంత మెరుగైంది. దాంతో పాటుగా రవాణా వ్యవస్థలో పైప్ లైన్లన్నింటినీ కూడా రిపేర్లు చేశాం. దాంతో కొంత లీకేజ్ తగ్గింది. అదే విధంగా ప్రతి గ్రామానికి కూడా తప్పనిసరిగా 2-3 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో పైప్ లైన్లు నీళ్లు రావట్లేదు అంటే అక్కడికి ట్యాంకులు పంపిస్తాను. అదే విధంగా అన్ని గ్రామాల్లో ఎక్కడ నీళ్ల సమస్య ఉంటే అక్కడ టెంపరీగా నీళ్లు అందించడానికి బోర్లను వేసాం. ఇప్పటికే 6 గ్రామాల్లో బోర్లు వేసాం. అవసరమైతే ఇంకా బోర్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా ఈ 2-3 ఏళ్ళు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి ఈ డబ్బులు వచ్చి దీన్ని పూర్తి స్థాయి గ్రౌండ్ అయ్యే వరకు కూడా వచ్చే సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో చోట విజిట్ చేసి అక్కడున్న సమస్యల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ కొన్ని చోట్ల వీలైనంత వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కడన్నా పరిష్కారం కాని సందర్భంలో నా దృష్టికి తీసుకురండి దయచేసి. దాన్ని నేను వెంటనే సరిచేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం పోతాము, చూస్తాము, ఇది చేయండి, అది చేయండి అని చెప్తాము. కొన్ని పనులు అప్పటికే టకటక అయిపోతాయి, కొన్ని పనులు నిర్లక్ష్యం కూడా అవుతాయి. నేను కాదన్ను. మళ్ళీ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తారు చూద్దాంలే, మళ్ళీ ఎమ్మెల్యే వచ్చే ముందు చేసేద్దాంలే అనుకుంటుండొచ్చు కూడా కొంతమంది ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా అలా ఉండొచ్చు. ఏదైనా నిర్లక్ష్యం ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా దాని మీద చర్యలు ఉంటాయి. ప్రస్తావించినప్పటికీ అదే గ్రామంలో ఇప్పుడు కూడా నెల వరకు నీళ్ళు రావాలని చెప్పి చెప్తున్నారు. మరి ఏం చేస్తాం సార్ గ్రామ ప్రజలకి? ఈ రోజుకు 100% చెప్పగలను, ఆదోనిలో నెలకు ఒకసారి నీళ్లు వస్తాయనే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మేము దాన్ని కంట్రోల్ చేసి, ఇంత ముందున్న మాట వాస్తవమే. నెలన అట్లా నీళ్లు రాకపోతే వెంటనే ట్యాంకులు పంపిస్తాం.
ట్యాంకులు పంపించుకుని నీళ్లు ఇస్తాను. ఆ పరిస్థితి ఇప్పుడు ఆదోని మండలంలో ఎక్కడా లేదు. వారి అట్లేదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని వెంటనే ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇట్లే కదా సార్, వాటర్ ట్యాంక్ ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఎక్కడ కూడా పెట్టారు. ఎక్కడైతే నేను మొదట సందర్శించిన గ్రామం సలకలకొండ. సలకలకొండలో వాళ్ళే చెప్పింది నాకు, సార్ నెలకు ఒకసారి కూడా నీళ్లు రావని మొట్టమొదటి వాళ్ళు చెప్పింది. అది నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ మాటని. సో ఆ సలకలకొండకు నీళ్లు చేశాం, బోర్లు వేసి దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చాం. సలకలకొండ గురించి చెప్తున్నాను నేను. 2 బోర్లు వేసి దానికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినాం. అదే నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా, బోర్లో నీళ్లు తాగండి అంటే వాళ్ళు తాగట్లేదు. ఏమంటే సార్ మరి ఉప్పగా ఉంటున్నాయి సార్ అంటారు. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. తప్పనిసరిగా అటెండ్ అవుతాం. మంచినీళ్ళ సమస్య ప్రయారిటీ. ఆదోనికి 3 సమస్యలు ప్రయారిటీ బేసిస్ కింద తీసుకున్నాను. నా వరకు నేను చూసిన వరకు, 1 మంచినీళ్లు, 2 సంబంధించిన రోడ్లు, 3వది పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్య. ఈ 3 సమస్యల్ని ఎంత తొందరగా తీర్చగలిగితే ఊర్లు గాని గ్రామాలు గాని అంత శుభ్రంగా తయారవుతాయి. ఆదోని ప్రజలు కొంత ఆరోగ్యవంతులుగా అవుతారు. ఆ పార్టీ అని తేడా లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలక్షన్లు వరకే పార్టీలు, గొడవలు ఇవన్నీ సర్వసాధారణం. ఎవరైనా మేము గుర్తించలేనివి లేదా ప్రజల సమస్యలు ఎవరైనా తీసుకొని వస్తే కూడా సంతోషపడేవాడు నేను. నాకు మా పార్టీ, మా నాయకులు మాత్రమే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదని కూడా లేదు. అది కమ్యూనిస్టులు అయితేనేమి, ప్రతిపక్ష పార్టీలు అయితేనే, ఎవరైతేనేమి, ఎంతో మంది సామాన్య ప్రజలు నాకు వాట్సాప్ పెడతా ఉంటారు, ఫోన్లు చేస్తారు. వాళ్ళకి కూడా అటెండ్ అవుతాం. వాళ్ళకి సమస్య చెప్పేటప్పుడు వాళ్ళు ఈ పార్టీయా, మీదే పార్టీ చెప్పండి అని అడగట్లేదుగా. సో తప్పనిసరిగా ఊరిని కాపాడుకోవడంలో, ఊరిలో పనులు చేసుకోవడంలో, ఊరికి మంచినీళ్ళు ఇవ్వడంలో, రోడ్లు వేసుకోవడంలో మనం ఒకరినొకరు నిందించుకోవాల్సిన పని లేదు. తప్పనిసరిగా మనం అందరూ కలిసి ఊరి కోసం పని చేయాలని కోరుకుంటాను. నేను ఎవరన్నా నన్ను విమర్శించినా సంతోషంగా తీసుకుంటాను, లేదా దాన్ని ఎక్కువగా పని చేయాలని కోరుకుంటాను. ఆ విమర్శను సద్విమర్శగానే తీసుకుంటాను తప్ప దాన్ని తప్పు పట్టే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న చెరువులకి వాటికే సరిగా ఎంత సరఫరా లేదు, వైఫల్యం జరగలేదు. వాటిని సక్రమంగా యూజ్ చేసుకుంటే ఇప్పుడు రూరల్లో బాగా సమస్య కొంతవరకు తీసుకుంటే